ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువ లేచే రీతిగా ప్రభు సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి, ఉన్నతమైన నామములో ఆయన ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ, ఆత్మీయులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలుపరుస్తూ కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గర ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వినాలి, గ్రహించి మాక్తనంలో పాల్గొండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలను మనకు దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. నీ ఉన్నతమైన నామములో మాకు ఇచ్చిన మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధనాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. 3వ మాసంలో 2వ పరిశుద్ధన రీతిగా నీ పాదముల చేత నిలబెట్టావు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మచేత జరిగిస్తూ అనేకులను బలపరుస్తున్నాం. స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం నేరుగా, సమయాన్ని వృధా చేయకుండా. చదువుకున్నటువంటి లేఖనంలో మాకు శ్రమ వచ్చింది. ఆ శ్రమ చాలా చులకని శ్రమ. ఎంతసేపు ఉంటుందంట? క్షణం మాత్రమే. గడిచిన 4 దినాలుగా శ్రమలు ఎందుకు వస్తాయి, వాటి వల్ల ప్రయోజనం ఏంటి నేర్చుకుంటున్నాం. శ్రమల ద్వారా నేర్చుకోవచ్చు, శ్రమల ద్వారా శుద్ధీకరించబడవచ్చు, శ్రమల ద్వారా ఓర్పు పొందుకోవచ్చు అని నేర్చుకుంటున్నాను. ఈరోజు దాన్ని కొనసాగిస్తూ ముగిస్తూ ఉన్నాను. నేను చాలా జాగ్రత్తగా గమనించాలి. శ్రమలు సహిస్తూ ఉన్నప్పుడు, అవి మనను వెంటాడుతూ ఉన్నప్పుడు మన కన్నులు పరలోకం వైపు చూడాలి. నిత్య మహిమ భారమును గూర్చి తలంచుచు శ్రమలను సహించడానికి కావలసినటువంటి బలమును పొందుకోవాలి. ఇక్కడ అది అంటున్నాడు పౌలు. క్షణమాత్రము ఈ చులకని శ్రమ అంతకంతకు మాకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారాన్ని కలిగజేస్తుంది. ఎంత చూడండి, అంటే దేవుని వాక్యం పట్ల లేక దేవునిలో ఎంతగా తనను తాను అలవాటు చేసుకున్నాడు నివసించడం. పిల్లరా, అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఆయన బలమును పొందుకుంటామో, అప్పుడు బాకా అను లోయను మనము నీటి మడుగులుగా మార్చుకోగలుగుతాం. బలముపై బలము పొంది సీయోనులో దేవుని సన్నిధిని కనబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పుడున్నటువంటి శ్రమలు ఎన్న తగినవి కావు. అందుకంటాడు కదా, శ్రమలు సహించే వారికే ప్రభు జీవ కిరీటాన్ని ఇస్తాడు. వాడబారిన కిరీటం ఇస్తానంటున్నాడు, మహిమ కిరీటాన్ని ఇస్తూ ఉంటున్నట్టున్నాడు. గమనించాలి, ఉదయకాల సమయంలో సిలువ లేనిదే సింహాసనం లేదండి. శ్రమ లేకుండా పరలోక రాజ్యం చేరలేము. కాబట్టి శ్రమలు ఎందు ఆనందించాలి, శ్రమలు ఎందు అతిశయించాలి. సమస్య లేకుండా నిత్య రాజ్యం వైపు మనం చూడగలగాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, ప్రభువు చేత వాడబడినటువంటి పరిశుద్ధులందరూ శ్రమల మార్గం కూడా నడిచారు, కష్టాలు కూడా నడిచారు, ఎన్నో హింసలు అనుభవించారు. ఏమండి చూడండి, మనందరూ తెలుస్తున్నటువంటి భక్తులు, కీర్తిశేషులు సాధు సుందరలింగ గారు ఒక మాట అన్నారు. ఏమో తెలుసా? మనము ఈ లోకమందు జీవిస్తుండగానే క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించు ఆధిక్యత మనకి దయచేయబడింది. సిలువను మోసేటువంటి భాగ్యము మనకు లభించిందని చెప్పి ఒక చక్కటి మాట అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయితే పరలోక రాజ్యం చేరినప్పుడు మనము అనుభవించిన శ్రమలు యావత్తు మహిమ భారంగా మారుతాయని చెప్పాడు ఆయన. చూడండి, నేటి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనకు వచ్చే శ్రమలు మహిమ భారాన్ని కలుగు చేస్తాయి. నేను ప్రారంభంలో చెప్పాను, ఎందుకు వస్తాయి శ్రమలు అనే ప్రశ్న మనకు రాకూడదు. చూడండి, అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అప్పుడు యేసు తన శిష్యులు అన్నాడంట, ఎవడైనా నన్ను వెంబడింపలేని గోరని ఎడలా ఏం చేయాలా?
తను ఉపేక్షించుకోవాలా, సిలువను ఎత్తుకోవాలా, వెంబడించాలి. గమనించండి, మనము శ్రమల మార్గం నడిచిన కొలది, శ్రమల గుండా ప్రయాణము చేసిన కొలది దేవుని ఆదరణ పొందుకుంటున్నాం అనేటువంటి సత్యాన్ని గమనించాలి. అంతేకాదు ఇతరులను ఆదరించగలిగిన శక్తి కలవారు అవుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. అందుకే పౌలు అంటాడు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్నవారిని నన్ను ఆదరించడానికి మేము శక్తి గలవారమై ఉన్నట్లు ఉన్నామంటాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రియ దేవుని పిల్లలు గమనించాలి. జగడములను కుమారి అందమైన పాత్రగా తయారు చేసిన ప్రకారం ఏమంటే చాలా అందంగా తయారు చేస్తాడు. ఒకవేళ అది జారిపోయినా కూడా మరలా దానికి ఆ మట్టి అంతా తీసి చక్కటి పాత్రను తయారు చేస్తాడు. అలాగే శ్రమల మార్గము గుండా పరమ కుమారుడైన ప్రభు మనలను మహిమగల పాత్రగా తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. పరమ కుమారి మనకు ఆత్మీయ తండ్రిగా, తల్లిగా ఉన్నాడు. ఆదరణ పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు అపవాది చేత పీడించబడి పాప మార్గం నడుచుకున్నప్పుడు తదనంతరం విడుదల పొందిన మనము ప్రభు చేత ఏమంటే దయ్యాలకు వెలగొట్టిన కృపావరాలను పొందుకుంటున్నారు. ఒక దినాన మనము పరలోకం వెళ్ళినప్పుడు ఎంతో మహిమ పొందుకుంటాం. మహిమ భారం మనకు కలుగుతుంది. ప్రభు మనల్ని అభినందిస్తాడు. ఏమండి, అందుకంటాడు కదా, నా కుమారుడా నీవి కొంచెం నమ్మకంగా ఉన్నావు, శ్రమలను శోధనను ఎంతో ఓపికతో సహించావు, నీ యజమాని సంతోషంలో ప్రవేశించు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో మరలా జ్ఞాపకం చేస్తాం మొదటి నుంచి, శ్రమలు ఎందుకు అని అంటే శ్రమలు మనకు నేర్పిస్తాయి అనుభవాన్ని. శ్రమలు ఎందుకంటే శ్రమలు మనల్ని శుద్ధి చేస్తాయి. శ్రమలు ఎందుకంటే శ్రమలు మనకు ఓర్పును కలుగజేస్తాయి. చివరికి మాట, శ్రమలు మనకు మహిమ భారాన్ని కలుగజేస్తాయి. అందుకంటాడు కదా, నీవు యెహోవా చేతుల్లో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతుల్లో రాజకీయ మకుటముగాను ఉంటావు అంటాడు. ఇవన్నీ ఎలా వస్తాయంటే ప్రభు కొరకు మనము శ్రమలు అనుభవించి నిందలు అనుభవించినప్పుడు అన్నిటి కూడా ప్రభు మనకు అత్యధికంగా దయచేస్తాడు. అందుకే మాట, క్షణమాత్రం ఉండేటువంటి చులకని శ్రమ, క్షణమే ఉంటుంది శ్రమ, తర్వాత నిత్యమైన మహిమ భారం, ఉన్నతమైనటువంటి సింహాసనం. ఎంత గొప్ప నిరీక్షణ అండి. కనుక ఉదయకాల సమయంలో అలాంటి నిరీక్షణే మనము కూడా పొందుకొని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల కళ్ళు మూసుకుని ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుల వందనాలు. తిరిగి మన నూతన ఉదయకాలంలో పరిశుద్ధ నాయన అదిగో శ్రమల ద్వారా మాకు వచ్చేటువంటి ఫలితం ఏంటి? గడిచిన 4 దినాలుగా ధ్యానం చేయడం కృపణించాం. శ్రమల అన్నిటిలో కూడా మమ్మల్ని ఆదరిస్తున్నావు. శ్రమ అంతట్లో మమ్మల్ని బలపరుస్తున్నని, మాకు వచ్చే శ్రమ మాకు మహిమ భారాన్ని కలుగజేస్తూ అత్యధికమైన ఆనందాన్ని ఇస్తుందని నీ వాక్యం హెచ్చరించబడ్డాం, గద్దించబడ్డాం. అట్టి స్థితిలో ఆ మార్గం నడిచే భాగ్యం మాకు దయచేయమని, వాక్యాన్ని అందరూ హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్.